నమస్తే. లైంగిక విజ్ఞాన వేదిక వాత్సాయన మంత్ర కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమి మరియు శృంగారపరమైన సమస్యలకు సంబంధించి మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు అందజేయడానికి ప్రముఖ వజీకరణ వైద్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. వెల్కమ్ టు వాత్సాయన మంత్ర సార్. సరే, ఇవాళ వాత్సాయన మంత్రలో మనం మాట్లాడుకోబోతున్నాం కిడ్నీలో స్టోన్స్ గురించి. అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి, ఎలా తయారవుతాయి, అండ్ సంతానలేమికి కిడ్నీ స్టోన్స్ అనేది ఎంతవరకు కారణం అనేది వాటి గురించి చెప్పండి సార్. యాక్చువల్లీ మన కిడ్నీ వ్యవస్థ అనేది సహజంగా రక్తంలో ఉన్నటువంటి మలినాలని క్లీన్ చేసుకుంటానికి ఉపయోగపడేటువంటి అంశం అండి. సో ఇక్కడ ఎప్పుడైతే రక్తంలో అనేక మలినాలు ఏవైతే చేరుతూ ఉంటాయో అవి ఫిల్టర్ అవుతున్నప్పుడు సహజంగానే అక్కడ ఆ ఫిల్టర్స్లో ఆ రకమైనటువంటి డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిపాజిట్స్ అన్నీ కూడా అక్కడ అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది. తద్వారా ఈ స్టోన్స్ అనేవి ఏర్పడతాయి. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి మనం ఇచ్చేటువంటి మెడికేషన్తోనే డిజాల్వ్ అయిపోయి నార్మల్గానే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి స్టోన్స్ మనం తీసుకునేటువంటి ఆహారం కొంచెం మార్పులు చేసుకుని, కొంచెం మనం వాటర్ ఎక్కువగా తీసుకుని, కోకోనట్ వాటర్ ఇట్లాంటి అంటే లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటాం వల్ల కొన్ని రకాలైనటువంటి స్టోన్స్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి స్టోన్స్ చాలా ఇబ్బంది పెట్టేటువంటి అంశం. సో అవి ఎక్కువగా స్టోన్ అక్యుములేట్ ఇంకా పెరగటం వలన ఈ సర్జరీ దాకా వెళ్ళేటువంటి అవకాశం చాలా కొన్నిట్లో ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో ఈ కిడ్నీలో రాళ్ళు అనేవి సహజంగా బయటపడేటువంటి అంశం అన్నమాట. అంటే వాళ్ళకి సంవత్సరాంతం మొత్తం కూడా స్టోన్ ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉండదు. కానీ సమ్మర్ సీజన్లో ఎప్పుడైతే బాడీలో ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోవటం, వాటర్ ఇంటేక్ అనేది తగ్గిపోవటం, సో అది అంటే మనం ఎప్పుడైతే కిడ్నీలో స్టోన్స్ అనేటువంటి హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేది క్లియర్గా ఏ డాక్టర్ గారైనా మనకు చెప్పడం జరుగుతుంది. అవి మనం పాటించినప్పుడు, అదేవిధంగా ఎప్పుడైతే వర్షాకాలం నుంచి అంటే మనకి వింటర్ సీజన్ నుంచే ఈ సమ్మర్లోకి ఎంటర్ అయ్యే ముందే కనుక వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి స్టోన్ ఉన్నా కూడా వాళ్ళకి తీవ్రం కాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్లీ ఈ హెర్బల్ మెడికేషన్ రూపంలో, అదేవిధంగా ఆయుర్వేదంలో మాకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మెడికేషన్స్ ద్వారా ఎలాంటి సర్జరీ లేకుండానే ఈ స్టోన్స్ అనేవి ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడైతే చాలా త్వరగా, అదేవిధంగా కొంచెం క్రానిక్ స్టోన్స్ ఉన్నా కూడా కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్తో ఆ స్టోన్స్ని కరిగించి బయటికి తీసుకొచ్చేటువంటి చికిత్సా పద్ధతులు చక్కటి అందుబాటులోనే ఉన్నాయండి. సో ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే శరీరానికి సంబంధించినటువంటి తీసుకునేటువంటి ఇంటేక్ విషయంలో ముఖ్యంగా ఈ చింతపండు ఎక్కువగా తీసుకుంటాం కానివ్వండి, నల్ల ద్రాక్ష, అదేవిధంగా జీడిపప్పు, పాలకూర ఇట్లాంటి అంశాలు, అదేవిధంగా లిక్కర్ ఎక్కువగా తీసుకుంటాం. సో అదేవిధంగా ఆయిల్ ఫుడ్లో ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటాం, నాన్ వెజిటేరియన్లో మటన్ లాంటివి ఎక్కువగా తీసుకుంటాం. సో ఇవి ఎక్కువగా శరీరానికి ఎప్పుడైతే మనం తీసుకుంటం జరుగుతుందో, అదేవిధంగా ఎక్కువగా ఫ్యాట్ ఉండటం, సో ఈ కండిషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా స్టోన్స్ పెరగడానికి, ఈ కిడ్నీలో రాళ్ళు అనేవి పెరగడానికి దోహదపడేటువంటి అంశాలు. ఓకే సార్, అయితే కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏ వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తాయి? అలాగే చిన్నపిల్లల్లో ఒకవేళ అవి ఉన్నాయనుకుంటే మనకి ఏ సందర్భంలో మనం వాటిని రికగ్నైజ్ చేయొచ్చు? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది కిడ్నీలో రాళ్ళు అనేది మనకి చిన్న వయసు నుంచి రావడానికి అవకాశం ఉంటుందండి. కొంతమందిలో ఈ స్టోన్స్ అనేవి ఎక్కువ కాలం ఉండటం వల్ల హైడ్రోనెఫ్రోసిస్ అనేటువంటి కండిషన్స్ రావడానికి, నెఫ్రైటిస్ కండిషన్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ కిడ్నీలో రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి మనం ఏ సమయంలో అత్యవసరంగా భావించాలి, ఏ సమయంలో అవసరం లేదు, ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం. ఎప్పుడైతే మనకి కిడ్నీలో రాళ్ళ యొక్క పరిస్థితి తీవ్రతరం అవుతుందో మూత్రంలో మంట ఎక్కువ అవడం జరుగుతుంది. మూత్రం పోసేటువంటి అంశం కూడా వాళ్ళకి యూరిన్ ఫ్లో తగ్గటం కానీ, రెండుగా చీలి రావటం కానీ, మూత్రం పోసిన ప్రతిసారి కూడా మంట రావటం, సో ఇలాంటి కండిషన్స్ సహజంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా తీవ్రమైనప్పుడు వాళ్ళకి బాగా ఫీవర్ రావటం, వామిటింగ్ కండిషన్స్ రావటం, అదేవిధంగా కిడ్నీ వైపు నుంచి ముందు భాగానికి అంటే గ్రోయిన్ పార్ట్కి అంటే పెనిస్ వరకు వాళ్ళకి తీవ్రమైనటువంటి నొప్పి, అది భరించలేనంత నొప్పి వాళ్ళు భరించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ నొప్పి తీవ్రత భరించలేక వాళ్ళు చాలా స్వెట్టింగ్ రావడం, వాళ్ళంతా
వాళ్ళు తీవ్రంగా భయపడటం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అంశం కొద్దిగా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి కిడ్నీలో స్టోన్ కనుక ఉన్నట్లయితే ఇంకా తీవ్రమైనటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఖచ్చితంగా అత్యవసర చికిత్స అయితే అవసరం ఉంటుందండి. మనం ఎంత ఆయుర్వేదిక్ మెడికేషన్స్ పెట్టినా కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా తగినటువంటి ఆ సమయంలో పామ్ అనేటువంటి ఇంజెక్షన్స్ కానీ లేకపోతే మెఫ్తాల్స్పాస్ అనే ట్యాబ్లెట్స్ కానీ అంటే స్పాస్మెటిక్ కండిషన్స్ ఆ మజిల్ రిలాక్సెంట్స్ అవి ఖచ్చితంగా వాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందండి. దాంతోపాటుగా ఓవర్గా లిక్విడ్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా వాళ్ళకి కొంత ఉపశమనం కలిగిన తర్వాత మళ్ళీ ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కనుక తీసుకున్నట్లయితే ఆ స్టోన్ కరిగి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పరిస్థితులు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ లక్షణాలు అయితే ఖచ్చితంగా మీరు గమనించాల్సినటువంటి అంశం ఉంటుందండి. సో ముఖ్యంగా ఈ కిడ్నీలో రాళ్ళు ఉండి అవి ఎప్పుడైతే కొంచెం మూవ్ అవుతూ ఉంటాయో వాళ్ళకి ఎప్పుడు కూడా కిడ్నీలో ఏదో కలుపుకున్నట్టు కొంచెం బాగా పెయిన్ ఎక్కువగా అగ్రివేట్ అయినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో కూడా ఖచ్చితంగా ఇమీడియట్గా డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా స్టోన్ కరిగి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళకి ఈ యురెత్రా మార్గం మూత్రనాళం మొత్తం కూడా చీరుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో స్టోన్ పడిపోయిన తర్వాత కూడా దానికోసం వాళ్ళు ఎప్పుడైతే ఆ చీలిక వాళ్ళకి ఉంటుందో అది బాగా ఇన్ఫ్లమేషన్ అయ్యి తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కింద మారి అది తీవ్రతరమై వాళ్ళకి సిస్టైటిస్ కండిషన్ అనేటువంటి పరిస్థితి అంటే మూత్రాశయం కూడా ఇన్ఫెక్షన్ అవటం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందిలో. సో ఇదే కండిషన్ కనుక క్రానిక్ అయినప్పుడు ప్రోస్టటైటిస్ ఇన్ఫెక్షన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మనం స్టోన్ పడిపోయిన తర్వాత కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే కేవలం యాంటీబయాటిక్స్ వాడినంత మాత్రాన మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ తగ్గుతాయనేది అది కేవలం ఒక అపోహ మాత్రమేనండి. చాలా కండిషన్స్లో మనం తీసుకునేటువంటి ఆహారం కూడా మార్పులు తీసుకొచ్చుకోవాలి. లిక్విడ్స్ రూపంలో ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో ఎప్పుడైతే ఈ మూత్రనాళం నుంచి ఈ స్టోన్ అనేది పడిపోయిన తర్వాత వాళ్ళు సెక్స్లో పాల్గొనేటప్పుడు కూడా కొద్దిగా కండోమ్స్ ఎక్కువ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియాకి మీరు చోటు ఇవ్వడం జరుగుతుందో అక్కడ ఇన్ఫెక్షన్ అనేది తీవ్రతరం అవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎజాకులేషన్ త్వరగా అయిపోవడం జరుగుతుంది. కొంతమందిలో మొటిలిటీ తగ్గటం అదేవిధంగా కౌంట్ తగ్గేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్ అనేది పెరుగుతాయో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ టెస్టికల్స్ వరకు కూడా ఇన్ఫెక్షన్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో స్టోన్ పడిపోయిన తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో కనీసం 15 నుంచి 20 రోజులన్నా వాళ్ళు ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కనుక తీసుకున్నట్లయితే ఇది రిపీట్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి రవి ఫ్రమ్ హైదరాబాద్ లైన్లో ఉన్నారు. రవి గారు. హలో రవి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సమస్య ఏంటో. నమస్కారం అండి డాక్టర్ గారు. చెప్పండి. ఐఎమ్ రవి ఫ్రమ్ హైదరాబాద్ అండి. చెప్పండి. యాక్చువల్లీ ద ప్రాబ్లం విచ్ ఐ హావ్ అండి, చెప్పండి. ఎరెక్ట్ అయినప్పుడు పెనిస్ ఎరెక్ట్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ కర్వ్ అయిపోతుందండి. యాక్చువల్లీ 40 years old. ఓకే. సో ఇప్పుడు ఈ పరిస్థితి ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉందండి లేకపోతే ఈ మధ్య కాలంలో కనిపిస్తుందా? లేదండి ఐఎమ్ మ్యారీడ్ ఫర్ పాస్ట్ 15 years బట్ ఓన్లీ ఫర్ పాస్ట్ 2 years ఐఎమ్ అబ్జర్వింగ్ దట్ అండి. ఓకే, అంటే మీరు అబ్జర్వ్ చేసే కొలది అది ఎక్కువగా మీకు బెండ్ అయినట్టు అనిపిస్తుందండి. లెఫ్ట్ సైడ్ కా రైట్ సైడ్? లెఫ్ట్ సైడ్ కర్వ్ అనిపిస్తుంది పాస్ట్ ఒక 2 years నుంచి. బట్ ఎజాకులేషన్ లో కానీ ఇన్వాల్వ్మెంట్ లో కానీ పెయిన్ కానీ ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఓకే, బట్ ఓన్లీ ఆ కర్వ్ ఒకటే ఉందండి. దట్ ఈస్ రియల్లీ క్రియేటింగ్ పెయిన్ఫుల్ ఏమైనా అనిపిస్తుందండి? లేదండి, పెయిన్ఫుల్ ఏమైనా అనిపిస్తుంది? ఓకే, సో మీరు మాత్రమే భయపడాల్సిన అవసరం లేదండి. కొంతమందిలో కార్డి అనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమందిలో ఈ ఎరెక్షన్స్ అయినప్పుడు ఎడం వైపు కానీ కుడివైపు కానీ బెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మీకు మనం భయపడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు అంటే పెనిస్ నుంచి మీకు పెయిన్ రావటం, అక్కడ ముట్టుకున్నప్పుడు పెయిన్ రావటం, అక్కడ ఏమన్నా హార్డ్గా తగలటం మీకు, అంటే అక్కడ ఉన్నటువంటి మజిల్ స్మూత్గా మీరు మామూలుగా ఉన్నప్పుడు స్మూత్గా ఉంటుంది పెనిస్, కానీ మీరు పట్టుకున్నప్పుడు అక్కడ ఏమన్నా తగులుతున్నట్టు అనిపించడం, ఇలాంటి కండిషన్స్ కనుక చూసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. అయినా మీకు డౌట్ కనుక ఉన్నట్లయితే మనకు పెనల్ డాప్లర్ స్టడీ అనేటువంటి పరీక్ష ఉంటుందండి. ఆ పరీక్ష చేసుకోవడం ద్వారా కొంత మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, అదేవిధంగా మీకు అక్కడ ఉన్నటువంటి మజిల్స్లో కానీ టిష్యూస్లో కానీ ఏమైనా తేడా వచ్చింది అనేటువంటి పరిస్థితి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితి అయితే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి విషయం ఏం లేదండి, భయపడాల్సిన అంశం కూడా ఏమీ లేదు. రైట్ సార్, అయితే మనం కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో కిడ్నీ స్టోన్స్ ఉంటే కనుక సంతానలేమికి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది, అసలు సంతానలేమికి దీనికి రిలేషన్ ఏమైనా ఉందా? అది కేవలం కొంత మేరండి. ఇందాక నేను చెప్పాను కదా, ఎప్పుడైతే వాళ్ళు ఈ కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు
స్టోన్ పడిపోయింది కదా అని చెప్పి అజాగ్రత్త చేసి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అలాగే ఉండి, అంటే ఆ స్టోన్ పడిపోయినప్పుడు మూత్రనాళం చీరుకుపోయి వచ్చిన తర్వాత ఆ ఇన్ఫ్లమేషన్ కనుక తగ్గించుకోకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఆపి వాళ్ళు హస్తప్రయోగం లాంటివి చేయటం. ఎందుకంటే ఎప్పుడైతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కనుక ఎక్కువ ఉన్నప్పుడు సెక్స్ డిజైర్ ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో. ఆ సమయంలో వాళ్ళకి ఎరెక్షన్స్ ఎక్కువ రావటం, ఆటోమేటిక్గా వాళ్ళు హస్తప్రయోగం లాంటిది ఎక్కువ చేయటం. సో అది కూడా ఆపి చేయటం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఇంకా లోపలికి వెళ్ళటం, అది తద్వారా ప్రోస్టటైటిస్ అనేటువంటి కండిషన్ రావటం. సో అలాంటి పరిస్థితుల్లోనే కౌంట్ మొటిలిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది, కానీ కిడ్నీలో రాళ్ళ వల్ల సంతానం వచ్చేటువంటి అవకాశాలు తక్కువే ఉంటాయి. రైట్ సార్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు సార్ మాట్లాడండి సార్, చెప్పండి సమస్య ఏంటో. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి శ్రీనివాస్. సార్ నాకు డిసెంబర్లో మ్యారేజ్ అయింది సార్. ఓకే. అయితే సమస్య ఏంటంటే మా మిస్సెస్ది సమస్య, ఇది ప్రాబ్లం. ఓకే. ఆమెకి December 8 నుంచి పీరియడ్ డేట్ కరెక్ట్ గా లేదండి. ఓకే. మంత్లీ 2 times వస్తూ ఉంటే నేను మార్చ్ లో హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్, ఇలా ప్రాబ్లం వస్తుందని. ఓకే. తీసుకెళ్తే మేడం గారు టెస్ట్ చేసి స్కానింగ్ చేసి కొంచెం ప్రాబ్లం ఉంది, హార్మోన్స్ ప్రాబ్లం, వాటిని సెట్ చేస్తే మీకు డేట్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అని చెప్తే అలాగే మేడం గారు టాబ్లెట్స్ వాడారండి. ఏప్రిల్ నెలలో మేడం గారు ఇచ్చినట్టు కరెక్ట్ గా 5కి అట్లా స్టార్ట్ అయింది. ఓకే. పీరియడ్. బట్ ఈ నెలలో పీరియడ్ రాలేదండి. ఇంకా ఓకే. 5 రావాల్సింది ఇంకా రాలేదు. ఇప్పుడు 20 డేట్ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు డౌట్ వచ్చి ఈ రోజు ఇంటి దగ్గర మా మిస్సెస్ ఇక్కడ లేదు, ఊరు వెళ్తే చెక్ చేస్తే అక్కడ నాట్ కంప్లైస్ అని వచ్చింది అని తెలిసింది, అంటే కాలేదని వచ్చింది. మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారా? ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారండి. ఓకే. 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 అంటే కాలేదని చెప్పిందని. ఓకే. డేట్ మరి ఎందుకు రాలేదు ఏంటనేది తెలీదు. ఓకే. కానీ ఆమెకి కొంచెం థైరాయిడ్ లైట్ గా ఉందని చెప్పారండి మేడం గారు టెస్ట్ చేసి, బ్లడ్ టెస్ట్ చేసి. ఓకే. ఆ థైరాయిడ్ కూడా టాబ్లెట్స్ ఇచ్చారండి. ఓకే. ఆ టాబ్లెట్స్ కూడా కంటిన్యూగా వాడుతున్నారు. 45 days కి అయిపోయినాయి కూడా టాబ్లెట్స్. ఎంత వయసు అండి మీ వైఫ్ కి? ఎంత వయసు? మా వైఫ్ ఏం సార్? మీ వైఫ్ కి ఎంత వయసు అండి? ఏజ్ 23 అండి. ఓకే, చెప్పండి. అదే డేట్ అయితే రాలేదు సార్ మరి. ఓకే. మొదటిగా శ్రీనివాస్ ఇంతేనమ్మా, కంప్లైంట్ ఇంకేమైనా ఉందా? అది ఒకటి కంప్లైంట్. ఇంకోటి ఏంటంటే సార్, మరి ప్రాబ్లం ఆమెలో ఉందా నాలో ఉందా నాకు తెలియట్లేదు. ఏంటంటే నాకు కొంచెం అంగం చిన్నగా ఉన్నా నేను సెక్చువల్ గా బాగానే ఉంటాను, ఆ విషయం తన నుంచి నాకు తెలిసింది. బట్ ఏంటంటే ప్రాబ్లం ఒకవేళ నాదా లేకపోతే తనదని అర్థం కాలేదు నాకు. అది కూడా ప్రాబ్లం అనేది క్లియర్గా మనకి తెలుసుకోవాలంటే ఒకసారి మీ సెమన్ కౌంట్ కూడా తీయాలి శ్రీనివాస్. సెమన్ కౌంట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకసారి 3 days ఎలాగ ఆవిడ ఊర్లో లేదు కాబట్టి మీరు ఎజాకులేషన్ కూడా చేయకోకుండా, హస్తప్రయోగం చేయకుండా 3 days తర్వాత ఒకసారి సెమన్ టెస్ట్ అని ఉంటుంది, సెమన్ అనాలిసిస్ అనేటువంటి పరీక్ష. ఆ పరీక్ష ఒకసారి చేయించుకోండి. అది నార్మల్గా ఉందంటే మీ వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం లేనట్లే లెక్క. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఆమె వైపు చాలా ఎక్కువగా సమస్య ఉన్నట్టు తెలుస్తుందమ్మా. దానిలో ముఖ్యంగా హార్మోన్ డెఫిషియన్సీ అనేది ముఖ్యంగా మన సమతుల ఆహార లోపం. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం కడుపు నింపుకుంటాం తప్ప మన శరీరానికి ఎలాంటి పోషకాలు అవసరం అనేది సరైనటువంటి జ్ఞానంతో వాళ్ళు తీసుకోకపోవటం అనేది ముఖ్యమైనటువంటి అంశం అండి ఇక్కడ. అదేవిధంగా ఆడవారిలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం ఈ ఆడవాళ్ళు ఉన్నటువంటి లక్షణాల కన్నా అతీతంగా కొంత ఆలోచించేటువంటి పరిస్థితి చాలామంది లేడీస్లో కనిపిస్తూ జరుగుతుందండి. సో అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆహారంలో నాన్ వెజిటేరియన్లో ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఎక్కువగా ఇచ్చినటువంటి ఆహారం మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా తీసుకున్నటువంటి ఆహారంలో కూడా పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉండటం. సో దీంతో పాటుగా మనకి సరిగా తెలియకపోవటం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటి, ఎలాంటి సమయాల్లో తీసుకోవాలి అనేది. అదేవిధంగా మనం పడుకునేటువంటి అంశాలు 100% అవి చేంజ్ అయిపోవటం. దాంతో శరీరంలో ఉన్నటువంటి మెటబాలిజమ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెటబాలిజం పూర్తిగా ఆపోజిట్గా పనిచేయటం, తద్వారా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడటం అనేది జరుగుతుందండి. మన యొక్క హార్మోన్స్కి, మన యొక్క సైకలాజికల్ కండిషన్కి, మన యొక్క ఎమోషన్స్కి వీటికి అవినాభావ సంబంధం ఎక్కువ అండి. ఎప్పుడైతే మనం నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా చేస్తామో ఆ సమయంలో హార్మోన్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది జరుగుతుంది. తద్వారా హార్మోన్స్ కూడా నెగిటివ్గా పనిచేయడం జరుగుతుంది. అంటే అవి పనిచేయాల్సినటువంటి అంశానికి అతీతంగా పనిచేయటం కానీ, లేకపోతే అసలు పనిచేయటం మానేయటం కానీ జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మీ భార్య వయసు 23 సంవత్సరాలు, మీ భార్యలాగా ప్రతి ఇంట్లోనూ ఈ రోజున థైరాయిడ్ ఉన్నటువంటి లేడీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు. అదేవిధంగా PCOD కంప్లైంట్, అంటే గర్భసంచి దగ్గర వాళ్ళకి నీటి బుడగలు ఉండటం, ఈ కంప్లైంట్ అనేది కూడా చాలామంది. ఈ రెండు కూడా
హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేదండి. తద్వారా ఇన్ఫెర్టిలిటీ సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మగవారిలో ఏ రకంగా అయితే కౌంట్ తగ్గుతుందో ఆడవారిలో ఈ రకమైనటువంటి సమస్య చాలామందిలో కనిపిస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, పీసీఓడి సమస్య కానివ్వండి, అదేవిధంగా థైరాయిడ్ కానీ. ఈ థైరాయిడ్ అనేటువంటి అంశం ముఖ్యంగా ఆడవారిలో ఉన్నటువంటి అతిగా ఆలోచించేటువంటి లక్షణం ద్వారా కానీ, లేకపోతే హెరిడిటరీ వల్ల కానీ, తీసుకునేటువంటి ఆహారంలో జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, అదేవిధంగా చింతపండు లాంటివి ఎక్కువగా తీసుకుంటాం. సో ఇలాంటి కండిషన్స్ కనుక ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుందండి. సో ఇది ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ ప్రతి ఇంట్లో జరిగేటువంటి అంశమేనండి. కాబట్టి ఈ రోజున మనకి లేడీస్లో ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువ అవటం వలన ఇన్ఫెర్టిలిటీ సమస్య ముఖ్యంగా వాళ్ళలో సైకలాజికల్గా ఇంకా ఈ థైరాయిడ్ సమస్య అనేది వాళ్ళ బ్రెయిన్ మీద ఎక్కువగా యాక్టివేట్ చేయడం జరుగుతుందండి. అంటే సహజంగా డయాబెటీస్ అనేది శరీరానికి డ్యామేజ్ చేస్తే థైరాయిడ్ అనేది మనసుని, అదేవిధంగా మన ఆలోచనల్ని అవి డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా వాళ్ళకి ఎక్కువగా కోపం రావటం కానీ, డిప్రెషన్ ఎక్కువ అతిగా అవటం కానీ, అతి ప్రేమ, అతి కోపం, సో ఇవి ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో చాలామంది లేడీస్ ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. కొంతమంది లేడీస్ అవి బయటికి చెప్పుకోరు. లోపలే ఆ నెగిటివ్ థాట్స్ అనేవి డెవలప్ అవుతూ ఒక్కసారి వాళ్ళు బరస్ట్ అయ్యేటువంటి, ఒక్కసారి డిప్రెషన్ అవ్వడం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందండి. కాబట్టి ఒక మగవారిగా, వాళ్ళని రక్షించేవారిగా ఈ పరిస్థితులు మీరు అర్థం చేసుకుని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ముందు మార్చాలండి. ట్యాబ్లెట్స్ కాదు. థైరాయిడ్ కంట్రోల్లో ఉంది అంటుంది సరిపోదండి. పలానా ట్యాబ్లెట్ వేసుకుంటాం వల్ల రక్తంలో థైరాయిడ్ నార్మల్గా ఉంది కాబట్టి నా వైఫ్ సేఫ్, లేదంటే నేను సేఫ్ అనేటువంటి అంశం నుంచి బయటికి రండి. మీరు ఎప్పుడైతే ఆహారంలో పూర్తిగా మార్పులు తీసుకొస్తారో, ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలండి. నేచురల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్, ఫ్రై ఐటమ్స్ ఏవైతే ఉంటాయి తగ్గించాలి. అదేవిధంగా ఈ మనం ఆలోచన పద్ధతి అనేది మార్చుకోవడం కోసం ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఏ రకంగా అయితే, డయాబెటిక్ పేషెంట్స్ ఏ రకంగా అయితే పలానా ఆహారం తీసుకోవాలి, పలానా ఆహారం తీసుకోకూడదు, నేను రోజు నడవాలి అంట అనేది ఎలా అయితే వాళ్ళు అవగాహన తెచ్చుకుంటారో, థైరాయిడ్తో బాధపడే వాళ్ళు కూడా మన యొక్క ఆలోచనలు నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా కొంచెం పాజిటివ్గా ఆలోచించాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఎదుటి వ్యక్తిని మనం అనుమానించేటప్పుడు కానీ, అవమానించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ, కోపంతో వచ్చినప్పుడు కానీ తమను ఎలా నిగ్రహించుకోవాలనేది అంశం మీద ఖచ్చితంగా వాళ్ళు దృష్టి పెట్టాలండి. అప్పుడు మాత్రమే వాళ్ళు కానీ, వాళ్ళ యొక్క ఫ్యామిలీ కానీ మంచిగా వాళ్ళు ముందుకెళ్ళటానికి ఈ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లం ఎప్పుడైతే మన కంట్రోల్లో పెట్టుకుంటామో అవి మన కంట్రోల్లో ఉంటాయి. మీరు ఎప్పుడైతే మెడిసిన్స్ మీద ఈ 12.5 mg నుంచి 25 mg, 25 mg నుంచి 50 mg, 50 mg నుంచి 100 mg, ఆ తర్వాత మెడిసిన్ ఏమి ఉండదండి. కాబట్టి మనం ఆ లైఫ్ స్టైల్ని ఎప్పుడైతే కంట్రోల్ పెట్టుకుంటాం అతి తక్కువ మోతాదులోనే వాటిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందండి. ఒకసారి డయాబెటీస్ కానీ, ఈ థైరాయిడ్ లాంటివి కానీ, పీసీఓడి సమస్య కానీ, ఇలాంటి ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా రిపీట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. కాబట్టి వీటిని ఎప్పుడు మనం ఓవర్కమ్ చేయడానికే ప్రయత్నం చేయాలి. అంటే వాటిని ఎలా అధిగమించాలనేటువంటి ఆలోచనకే మీరు రావాలి. అలా ఆలోచన రావాలంటే దాని గురించి మీరు తెలుసుకోవాలండి పూర్తిగా. సో మెడికేషన్ ఎంత అవసరం, ఇక్కడ మీ లైఫ్ స్టైల్ని కూడా మీ కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకసారి అవసరమైతే మన హాస్పిటల్ రండి. ఇంకా విపులంగా మీకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తన యొక్క బాడీ తత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఆమె ఏమన్నా లావ్ అయిందా, ఇంకేమన్నా హార్మోన్ ఇంకేమన్నా తేడా వచ్చిందా, అంటే FSH, LH, ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్స్ ఉంటాయి, టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ ఉంటుంది, ఈస్ట్రోడియోల్ అనేటువంటి హార్మోన్ ఉంటుంది, ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఒకసారి ఆమె హిస్టరీ అంతా చూసుకుని ఆమె లైఫ్ స్టైల్ని మార్చుతూ మెడికేషన్ ఇచ్చినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయండి. రైట్ సార్. నెక్స్ట్ చిత్తూరు నుంచి రాజు లైన్లో ఉన్నారు. రాజు గారు, హలో అండి. రాజు గారు, హలో రాజు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సమస్య ఏంటో. సార్, మా అబ్బాయికి వచ్చిన 3 years సార్. ఓకే. ఆ కింద వచ్చేసిందని ఒక ట్యూబ్ లాగా లోపల వచ్చేస్తుంది. ఒక పక్క తక్కువ ఉంది, ఒక పక్క ఎక్కువ ఉంది. ఈ పక్క రైట్ సైడ్ అయితే బాగానే ఉంది. బయటికి ట్యూబ్ అంటే మీకు స్వెల్లింగ్ లాగా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుందండి? అల్లేం లేదు సార్, అట్లా లోపల అట్ట కంటిన్యూగా ఉండిపోయింది. అది టెస్టికల్స్ దగ్గర మీరు చెప్పేది? వచ్చేసిందండి అది. టెస్టికల్స్ దగ్గర అండి? కింద ముస్కం కింద సార్ అది. అరే వరి బీజేమో ఏదో అంటారు సార్ దాన్ని. ఓకే ఓకే. నీరు చేరిందా? టెస్టికల్స్ లో నీరు చేరిందా? బాబు గేమ్స్ ఎక్కువ ఆడతాడా? అది ప్రెస్సింగ్ లో మెత్తగా ఉంది సార్. ట్యూబ్ లాగా అర్థమైందండి. ట్యూబ్ అంటున్నారు, అక్కడే కన్ఫ్యూజ్ అవుతుంది. స్వెల్లింగ్ మాత్రమే ఉందా? అవును సార్. ఓకే. పట్టుకుంటే పెయిన్ అంటున్నాడా? లేదు సార్, లేదు సార్. పెయిన్ ఏం లేదు కదా?
సో హైడ్రోసిల్ అంటామండి. సో దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా లావుగా కనిపిస్తుందా, లేకపోతే మామూలుగా మీకు ఒక టెస్టికల్ కన్నా ఇంకో టెస్టికల్ కొంచెం లావు అనిపిస్తుందా? డౌన్ కూడా అయింది కొద్దిగా. సో యాక్చువల్లీ హైడ్రోసిల్ అనేటువంటి పరిస్థితికి భయపడాల్సిన అంశం ఏం లేదండి. అది బాగా పెరుగుతున్నప్పుడు మాత్రమే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అది కూడా చిన్న బాబే చెప్తున్నారు కాబట్టి భయపడాల్సిన అంశం ఏం లేదు. మీరు తొందరపడి దానికి ఆపరేషన్ అనేటువంటి పరిస్థితి ఉన్నా కూడా అది చేయించాల్సిన పరిస్థితి ఉండదండి. ఎందుకంటే జనరల్గా హైడ్రోసిల్ సర్జరీ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామందిని మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కౌంట్ తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉందండి. కాబట్టి ఈ హైడ్రోసిల్ అనేటువంటి పరిస్థితి వాళ్ళకి బాగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆపరేషన్ అనేటువంటి కండిషన్ మనం ఆ సొల్యూషన్ అనేది తీసుకోవాలి. మనం దీనికి మెడిసిన్స్ కూడా పెద్దగా వాడాల్సిన అవసరం ఏం లేదండి. జాగ్రత్తలు తీసుకుంటే చాలు. కొద్దిగా బాబుని జంపింగ్స్ చేయకోకుండా అదేవిధంగా దూకటం లాంటిది అలవాటు ఉంటే కొంచెం తనకు అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇక్కడ స్వెల్లింగ్ ఉంది కాబట్టి తను ఎక్కువగా పరిగెడతాం, ఎక్కువగా లాంగ్ జంప్ లాంటివి చేయటం, అదేవిధంగా పైనుంచి దూకటం, సో బాగా హెవీగా వెయిట్స్ లాంటివి లేపటం అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయాలండి. అంటే తన బరువు కన్నా అతిగా బరువు ఉన్నటువంటి అంశాలను మనం తను ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయకోకుండా ఉండేటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా అతను చెప్తే బెటర్ అండి. రైట్ సార్. నెక్స్ట్ బెంగళూరు నుంచి శ్రీనాథ్ లైన్లో ఉన్నారు. శ్రీనాథ్ గారు. హలో శ్రీనాథ్ గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. సమస్య ఏంటో చెప్పండి సార్. సమస్య ఓకే మాట్లాడతాను. యా చెప్పండి సమస్య ఏంటో. హలో చెప్పండి శ్రీనాథ్. అవును సార్. హలో చెప్పమ్మా. సార్ హలో. ఎస్ శ్రీనాథ్ ప్లీజ్ చెప్పండి. సార్ ఇది యాక్చువల్గా కౌంట్ కొంచెం స్పెరమ్ కౌంట్ తక్కువ వస్తుంది. ఓకే హలో వింటున్నాను చెప్పండి. ఓకే కౌంట్ ఎంత ఉందండి? స్పెరమ్ కౌంట్ తక్కువ వస్తుంది సార్. ఎంత ఉందండి కౌంట్? హలో మీరు ప్రాబ్లం చెప్పండి శ్రీనాథ్ గారు. డాక్టర్ గారు వింటున్నారు. సమస్య ఏంటో మీరు క్లియర్గా చెప్పండి. సమస్య ఏంటో చెప్పండి. యా శ్రీనాథ్. స్పెరమ్ కౌంట్ తక్కువ వస్తుంది సార్. ఓకే ఎంత ఉంది? అది వచ్చేసి జస్ట్ ఒక 5.0 అట్లా వస్తుంది. యాక్చువల్గా 60 అబోవ్ రావాలి కదా. ఓకే అది 5 అట్లా వస్తుంది సార్. 5, 6 అట్లా వస్తుంది. 6 వస్తుంది సార్. 6 million. ఎన్నాళ్ళ క్రితం చెక్ చేయించారు మీరు? సార్ ఎన్నాళ్ళ క్రితం చెక్ చేయించారు? మీకు మ్యారేజ్ ఎంతకాలం అయిందండి? ఒక 10 days అయింది సార్. మ్యారేజ్ ఎంతకాలం అయిందండి? సార్ మ్యారేజ్ జస్ట్ ఒక 3 years అవుతుంది సార్. 3 years అవుతుంది. ఓకే మీకు ఇదే ఫస్ట్ టైం చెక్ చేయించారా? సార్ నేను ఆల్రెడీ ఒక 2-3 times చెక్ చేయించాను లాస్ట్ టైం. ఓకే మెడికేషన్ వాడిన తర్వాత కూడా మీకు ఇంతే కౌంట్ కనిపిస్తుందండి? లేదు సార్ ఆల్రెడీ 3 times చేయించాను లాస్ట్ టైం. ఓకే అంటే యాక్చువల్గా ఇది ఉంటుంది మ్యాక్సిజల్. ఓకే ఎన్ని రోజులు వాడారు? సార్ నాకు అది ఫస్ట్ టైం వచ్చేసి 1.2 ఉంది సార్. 1.2 ఎంత ఉంది. ఓకే ఇప్పుడు సెకండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం ఒక 6 వరకు ఇంప్రూవ్ అయింది. ఓకే యాక్చువల్గా అది మ్యాక్సిజోల్ అనే పౌడర్ ఉంటుంది సార్. నాకు అర్థమైందండి. మీకు టెస్ట్ స్కాన్ తీయించారా? అది చూపించాను సార్. దానిలో ఏమన్నా ప్రాబ్లం ఉందని చెప్పారా? దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఆ మినరల్స్ వీటి వల్ల ఎఫెక్ట్ అవుతా ఉంది. అంటే బాడీకి మీరు ఫుడ్ తీసుకోవాలని చెప్తున్నారు. మీకు హార్మోన్ టెస్ట్ చేశారండి? హార్మోన్ టెస్ట్ ఏం చేయలేదు సార్. ఓకే శ్రీనాథ్ గారు ఇక్కడే తప్పు చేశారు. యాక్చువల్లీ ఎవరికైతే 10 million కన్నా రిపీటెడ్గా ఒకసారి మనకి 1-2 సార్లు కనుక కౌంట్ తగ్గినట్లయితే ముఖ్యంగా మీరు గమనించాల్సింది హార్మోన్ లోపం కూడా ఉందా లేదా చూసుకోవాలండి. అదేవిధంగా ఏమైనా బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. టెస్టికల్ స్కానింగ్ ఒకటి చేస్తే సరిపోదండి. ఎందుకంటే వీరి కణాల యొక్క ఉత్పత్తి అనేది టెస్టికల్స్లో నిరంతరం జరుగుతూ ఉంటుందండి. అంటే మగవాడికి 12-13 సంవత్సరాల వయసప్పటి నుంచి ఈ కణాల యొక్క ఉత్పత్తి జరగటం మొదలై చనిపోయే వరకు పుడుతూనే ఉంటాయండి. ఈ కణాల పుట్టుక అనేది మన శరీరంలో కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ముఖ్యంగా మన యొక్క మానసిక పరిస్థితి, సెక్స్ హార్మోన్స్ అని ఉంటాయండి. అవి స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఒకటే పేరుతో పిలుస్తారు, LH, FSH, ప్రొలాక్టిన్ అని. మగవాళ్ళలో ఆ హార్మోన్స్ యొక్క ప్రభావం అనేది మగవారి యొక్క క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తూ టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్స్ని ఈ టెస్టికల్స్లో పుట్టించేటువంటి ఈ కమాండ్స్ అనేది బ్రెయిన్ నుంచి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ స్పెర్మటోజెన్సిస్ అనేది వీరి కణాల ఉత్పత్తి కూడా ఈ మన బ్రెయిన్ నుంచే కమాండ్స్ వస్తూ ఉంటాయండి. సో దాంతోపాటుగా టెస్టికల్స్ యొక్క సైజు వాటి యొక్క పనితనం బాగుండాలండి. అంటే చిన్నప్పటి నుంచి వాటి యొక్క ఎదుగుదల బాగుండాలి. అదేవిధంగా వాటి పనితనం కూడా బాగుండాలి. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్
అంటే టెస్టికల్స్కి గుండె నుంచి మంచి రక్తాన్ని తెచ్చే రక్తనాళం బాగుండాలి, చెడు రక్తాన్ని వెనక్కి తీసుకెళ్లే రక్తనాళం బాగుండాలి, రక్తం కూడా బాగుండాలండి. దీనిలో ముఖ్యంగా ఈ వెయిన్స్ ఏవైతే ఉంటాయి అంటే చెడు రక్తాన్ని వెనక్కి తీసుకెళ్లేటువంటి రక్తనాళం యొక్క థిక్నెస్ కొంతమందిలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని వెరికోసిల్ అంటాం. సో ఇలాంటి కండిషన్స్ ఉంటే ఈ కౌంట్ మొటిలిటీ తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఇకపోతే తర్వాత ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుందండి. ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క పనితనం కూడా బాగుండాలి. అంటే మనకి వీరి కణాల ఉత్పత్తి టెస్టికల్స్లో జరుగుతుందండి. తెల్లగా జిగటువంటి పదార్థం ప్రోస్టేట్ గ్రంథి నుంచి వస్తుందండి. సో ఇకపోతే ఈ వీరి కణాలు పుట్టి అవి ప్రయాణించేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గం బాగుండాలి. ఇన్ఫెక్షన్స్ ఉండకూడదండి. ఈ యూరినరీ ట్రాక్లో కానీ, ప్రోస్టేట్ గ్రంథిలో కానీ, టెస్టికల్స్లో కానీ, ప్రీవియస్ హిస్టరీలో ఆర్కైటిస్ అనేటువంటి పరిస్థితి కానీ, బ్లాక్స్ ఉండకూడదండి. అంటే ఎపిడెడమస్ అనేటువంటి ఏరియాలో సిస్ట్ లాంటిది ఏర్పడటం, లేదంటే ప్రోస్టేట్ గ్రంథిలో సిస్ట్లు ఏర్పడటం, సెమినల్ వెసికల్స్లో సిస్ట్లు ఏర్పడటం, ఇలాంటి కండిషన్స్ ఉన్నా కూడా కౌంట్ మొటిలిటీ తగ్గేటువంటి అవకాశం ఉంటుందండి. సో అదేవిధంగా చిన్నప్పుడు ఎవరికైతే ఈ మమ్స్ అనేటువంటి హిస్టరీ ఉంటుందో, గవదబిళ్ళు అంటాం మనం తెలుగులో, సో ఇలాంటి హిస్టరీ ఉంటుందో వాళ్ళకి 25 years ఏజ్ గ్రూప్ తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా కౌంటు 0 అవడానికి అవకాశం ఉంటుందండి. అంటే కౌంట్ అజూస్పెరిమియా కండిషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి మేము పదే పదే చెప్తున్నాం, ఖచ్చితంగా స్త్రీ పురుషులు ఇద్దరిలో ఎవరికి ఉన్నా కూడా వాళ్ళకి 25 years బిలోనే మ్యారేజ్ చేసి త్వరగా వాళ్ళకి సంతానం కలిగే విధంగా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఉత్తమమైనటువంటి విషయం. ఇది తల్లిదండ్రులు గమనించాలి. ఒకవేళ పిల్లల్లో ఈ అవగాహన ఉన్నా కూడా, అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటారు వాళ్ళకి ఆ హిస్టరీ ఉందని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిదని నేను చెప్పింది. ఇకపోతే అంటే ఇన్ని అంశాలు బాగుంటేనే వీరి కణాల ఉత్పత్తి బాగుంటుందండి. కాబట్టి ఒక్క టెస్టికల్ స్కాన్ ఒకటే సరిపోదండి, హార్మోన్ టెస్ట్ తీయించాలి. దాంతోపాటుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాల మీద కూడా మనం పరీక్ష చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మెడిసిన్స్తో కనుక మనకి రెస్పాన్స్ రాకపోతే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సో మీరున్నటువంటి పరిస్థితి చాలా సివియర్ ఒలిగోస్పెర్మియా కండిషన్స్లో ఉన్నారు. మీకు ఖచ్చితంగా మినిమం 120 days నుంచి 150 days మెడికేషన్ అయితే అవసరం ఉంటుందండి. కానీ కౌంట్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం మెడిసిన్స్ వాడినప్పుడు మీకు ఆ ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఖచ్చితంగా బెటర్ అవుతారండి. సో మీరు ఒకసారి మీ పర్సనల్గా కలవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీరి కణాల ఉత్పత్తికి సంబంధించి అంటే వీరి కణాలు తగ్గటం కానీ, సో ఈ కౌంటు కొంతమందిలో ఈ చలనశక్తి ఉండదండి. అంటే మొటిలిటీ అనేది చాలామందిలో కనిపించేటువంటి పరిస్థితి కనిపించలేదు ఈ రోజుల్లో. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి సెమన్లో కూడా. సో ఇలాంటి కండిషన్స్కి మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ వల్ల చాలామంది, కొన్ని వేల మంది మంచి ఫలితాలను పొందినటువంటి పరిస్థితి ఉంది. ఆ అనుభవం మనకుంది. కాబట్టి ఒకసారి మీరు పర్సనల్గా మన హాస్పిటల్కి రావడానికి ప్రయత్నం చేయండి. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం అవసరమైతే ఇక్కడ చేయిద్దాం. సో ఈ వీరి కణాల ఉత్పత్తి మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ సెక్స్ ప్రాబ్లం త్వరగా అయిపోవటం కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పరిస్థితి కానీ, వీరి కణాల లోపాలు కానీ, డయాబెటీస్, థైరాయిడ్, ఇలాంటివన్నీ కూడా లోపాలండి, రోగాలు కాదు. సో మనం శరీరంలో వ్యాధిని అయితే శరీరంలోంచి తీసేయడానికి ప్రయత్నం చేయాలి, లోపాన్ని అయితే అధిగమించడానికి ప్రయత్నం చేయాలండి. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉంటే ఇప్పుడు వీరి కణాలు మీకు తక్కువగా ఉన్నాయి, పిల్లలు సంతానం కలిగిన తర్వాత వాటి మీద మెడికేషన్స్ అంత లాంగ్ టర్మ్ వాడాల్సిన అవసరం ఉండదండి. కానీ థైరాయిడ్, డయాబెటీస్ లాంటివి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అది మీ నియంత్రణలో ఉంటే మంచిదండి. ఎప్పుడైతే అది మీ లిమిట్ దాటి వెళ్తుంటుందో సో కొంతకాలం తర్వాత మెడికేషన్స్ డోసేస్ కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుందండి. కాబట్టి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు కూడా మనం లైఫ్ స్టైల్ని మార్చుకుని దానికి తగ్గట్టు మెడికేషన్ వాడుకుంటే చాలా కాలం మీరు తక్కువ మోతాదుల్లోని మంచి ఆరోగ్యవంతమైనటువంటి లైఫ్ని మీరు లీడ్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. అదేవిధంగా వీరి కణాల ఉత్పత్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, అంటే కౌంట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, మొటిలిటీ లేనటువంటి వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. చక్కటి మెడికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకోకుండా అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని పాటించినట్టయితే సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రైట్ సార్, ఇవాళ వాత్సాయన మంత్రలో చాలా చక్కని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది ఇవాళ వాత్సాయన మంత్ర. కీప్ వాచింగ్ V6. నమస్తే.